ఇక డీటెయిల్స్ చూస్తే 10 ఏండ్ల పీఆర్ఎస్ పాలనలో ఆదివాసులకు ఒరిగిందేమీ లేదని మాయమాటలతో మభ్యపెట్టి మోసగించారని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించడం హర్షణీయమని అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఆదివాసులు తమ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘమైన పోరాటం ఉద్యమం చేస్తున్నారని అన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఆదివాసీ పెద్దలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించడం అనేక సమస్యలపై చర్చించడం నిజంగా అభినందనీయమని అన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసులు వాళ్ళ సమస్యల ఇక ఆదివాసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే ఆలోచనతో కంకణం కట్టుకుని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం సంతోషకరమని అన్నారు. గత ప్రభుత్వం అనేక మాయమాటలు చెప్పి ఏ ఒక్క ఆదివాసీకి న్యాయం చేయలేదని విమర్శించారు. మళ్లీ ప్రతిపక్ష హోదాలను బీఆర్ఎస్ అదే విధానాన్ని అవలంబిస్తుందని మండిపడ్డారు. ఆనాడు సమస్యలపై పోరాటం చేసిన ఉద్యమ నాయకులపై ఎన్నో కేసులు పెట్టారని అన్నారు. ఆదివాసుల ఉసురు తగిలే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని అన్నారు. ఇక నాటి నుండి నేటి వరకు ఆదివాసులు విద్యా ఉద్యోగ అవకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆదివాసీ రాయి సెంటర్లకు కూడా భవనాలు లేక సమావేశాలు పెట్టుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అలాగే వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ బోట్లు లేక సాగునీరు అందని పరిస్థితి ఉందని అన్నారు. వీటన్నిటిపై కూలంకషంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి వాటి పరిష్కారంపై సానుకూలంగా స్పందించారని అన్నారు. అంతేకాకుండా ఉద్యమాల్లో ఆదివాసులపై పెట్టిన కేసులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కొమరంభీం వర్ధంతి జయంతులను కూడా అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల సానుకూల ధోరణితో ఉందని తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఒక గొప్ప నాయకుడని, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసులు వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండే. కానీ భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆదివాసుల గురించి పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అట్టడుగున ఉండే ఆదివాసి జాతులు కూడా ఇతర జాతులతోటి సమానంగా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి నిన్న ప్రత్యేకంగా ఆదివాసీ సంఘ నాయకులతోటి, ఆదివాసీ ప్రతినిధులతోటి అందరినీ మరి నేరుగా హైదరాబాద్కు పిలిపించి మీ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మీరు చెప్పండి, ఆ సమస్యల్ని తప్పనిసరిగా మా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది. మాటతో పాటు ఈ ఒక నిన్నటి మీటింగే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక్కసారి మరి ఆదివాసీ మేధావులతోటి, ఆదివాసీ ప్రతినిధులతోటి, ఆదివాసీ సంఘ నాయకులతోటి చర్చించి వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా మేము ఆదిలాబాద్ తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఆదివాసులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి కంకణం కట్టి మరి ఆదివాసీ సమాజాన్ని కూడా
ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాడు నేను ఆత్రం సక్కు, అదేవిధంగా ఇవాళ ప్రజెంటు వెడమబొజ్జు ఎమ్మెల్యే గారు కానాపూరు, వాళ్ళ మీద కూడా మా ముగ్గురు మీద కాకుండా ప్రేమ్ సాగర్ గారు, అదేవిధంగా విశ్వప్రసాద్ గారు, అనేక తుడుందెబ్బ నాయకులు, ఆదివాసీ సంఘ నాయకుల మీద డెకేటి కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ ఉసురే మీకు తలిగింది కాబట్టి ఆ విధంగా మీ మీద కేసులు పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ విధంగా మా మీద కేసులు పెట్టింది. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని ఇబ్బందే పెట్టినారు ఆ ప్రభుత్వం తప్ప మా సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మేము ముఖ్యమంత్రిని కోరితే తప్పనిసరిగా ఏ కేసులు ఉన్నాయో పర్సనల్ కేసులు కాకుండా ఉద్యమ సమయంలో ఎన్ని అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఎస్పీల ద్వారా తెప్పించి దాన్ని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అంటే ఇంతకంటే గొప్ప నాయకుడు మాకు ఏనాడు కూడా దొరకలేదు. మాకు ఈరోజు మాకు ముఖ్యమంత్రి గారు దొరకడం చాలా అదృష్టం ఆదివాసులకు. కాబట్టి తప్పనిసరిగా ఆదివాసీ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి మన కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన